థ్యాంక్ యూ. హాయ్. కంపల్సరీ వెంటనే మనల్ని అక్కడి నుంచి బయటకు పంపించాడు. అండ్ నెక్స్ట్ మష్రూమ్ మేక్ గన్ను క్యారీ చేస్తున్నారు. హోదు ఇది యూదులు విశ్వసించే ఆచారం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి లెటర్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి, ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్స్ ఉన్నాయి చాలా వరకు. అవి కొన్ని ప్రింట్ చేసి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఇంక కాటల్ అయిపోయింది. బ్లాక్ లాస్ట్ టైం తీసినప్పుడు బ్లాక్ అయిపోయింది అనమాట. సో బ్లాక్ తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు రీఫిల్ చేయాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. బట్ మెయిన్ నేను తీసేది ఎక్కువ బ్లాక్ అండ్ వైట్లోనే తీస్తాను. ప్రింట్ ఏదైతే మనకి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ అనమాట. కలర్ ఎప్పుడైనా నాకు అవసరం ఉన్నప్పుడే కలర్ యూజ్ చేస్తాను అనమాట. మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ చేస్తాను లెటర్స్ అన్నీ కూడా. పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసుకోవాలి, లెటర్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. సో ఈలోపు ప్రింటర్ హెడ్ క్లీన్ చేయాలి. లాస్ట్ టైము చేసినప్పుడు లాస్ట్ పేజ్ ఒకటి కొంచెం డార్క్గా వచ్చింది అనమాట. కొంచెం లైటింగ్ తక్కువ వచ్చింది. లెటర్స్ అంత క్లియర్గా రాలా లాస్ట్ లెటర్. అందుకే మళ్ళీ 2-3 టైమ్స్ ఇవ్వచ్చు వచ్చింది. ఒక లెటర్ పెద్దది ఉందనమాట, చాలా పెద్ద లెటర్ అది. సో పేపర్స్ కూడా లోడ్ చేయాలి. పేపర్స్ కూడా అయిపోయినాయి. చాలా ఎక్కువ ప్రింట్స్ తీసాను దానివల్ల. సో ఇప్పుడు మీరు పంపించిన లెటర్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలంటే ఒక షీట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. A4 సైజు పేపర్ ఉంటుంది కదా, అందులో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. చాలా లెటర్స్ ఉంటాయి కదా. సో దాన్ని స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒక A4 షీట్లో సెట్ చేసుకోవాలంటే ఎన్ని లెటర్స్ వస్తే అన్ని లెటర్స్ అన్ని A4 షీట్లో సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెడీ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే. సో ప్రింటర్ అయితే రెడీ ఉంది ప్రజెంట్ అయితే. సో లెటర్స్ అయితే ఆల్రెడీ కాపీ చేసుకున్నాను. మీరు పంపించిన లెటర్స్ అన్నీ కూడా కాపీ చేసుకున్నాను ఆల్రెడీ. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇప్పుడు ఇంకా A4 సైజ్ దాంట్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇలా ఫుల్గా చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసుకుంటాను. సేవ్ చేసుకుని ప్రింట్ చేసుకుంటాను. ఇంక ఇది ప్రింట్కి రెడీ అవుతుంది. ప్రింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి దీన్ని. పోర్ట్రేట్లో పెట్టుకొని ప్రింట్. సో ఇలా క్లియర్గా వస్తాయి అన్నమాట లెటర్స్. మనం చేసింది ఇలా నీట్గా వస్తుంది. ఇలా అరేంజ్ చేసుకుంటా ఉండే వన్ అరేంజ్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయితే అయిపోయినాయి. టోటల్ 6 పేజెస్ వరకు వచ్చినాయి మనకి ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్స్ అన్నీ కూడా. సో ఇంక ఇప్పుడు వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఈ లెటర్స్ అన్నీ అక్కడ పెట్టేసి ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వస్తాను. ఓకే ఓకే, లెట్స్ గో. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేం వెస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చాను. సో రీసెంట్గా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినాయి. అవన్నీ కూడా వాల్ దగ్గర పెట్టేసి లోపల ఇంకొక ప్లేస్ ఉంది.
ఆ ప్లేస్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో లోపలికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే కనుక. సో ప్రజెంట్ టైం అయితే కనుక ఇజ్రాయెల్లో 3:15 అవుతుంది టైము. టెంపరేచర్ వచ్చేసి 26 degrees ఉంది. చాలామంది ఆల్రెడీ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఎక్కువ ఉన్నారు ఈరోజు, అందరూ కూడా జూయిష్ కిడ్స్. సో వీళ్ళందరినీ కూడా స్కూల్ తరపు నుంచి తీసుకొచ్చినట్టున్నారు. స్కూల్ తరపు నుంచి వచ్చిన ఎవరైతే హెడ్ ఉన్నారో అతను కూడా గన్ క్యారీ చేస్తున్నారు. సో వెస్టర్న్ వాల్ దగ్గర ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే కనుక. సో ప్రొసీజర్ ఆల్రెడీ మీకు తెలిసిందే, హ్యాండ్స్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది 3 times ఈచ్ హ్యాండ్. సో యూదులు అయితే కనుక ప్రేయర్ చేసుకుని హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంటారు ఇక్కడ. సో ఇలా 3 times ఈచ్ హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది వెస్టర్న్ వాల్ దగ్గర మనం ప్రేయర్కి వెళ్ళేటప్పుడు. సో హ్యాండ్స్ వాష్ చేసుకుని కేపా తీసుకుని ఇంకా వాల్ దగ్గరికి వెళ్తాను. సో మీరు చాలా వరకు లెటర్స్ పంపించారు కదా, ఆ లెటర్స్ ఇంకా వాల్ దగ్గర పెట్టేసి సో ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్దామని చూస్తున్నాను. సో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. సో లోపలికి వెళ్తే కనుక అది కూడా నేను చూపిస్తాను. బట్ ఏంటంటే ఎక్కువ టైం వెయిట్ చేయవలసి ఉంటుంది సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి. నార్మల్గా అయితే ఏంటంటే ఈ ప్లేసెస్ అన్నీ కూడా జస్ట్ మనం వచ్చి వెంటనే విజిట్ చేసి వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ ఏదైతే నేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏదైతే ఉందో, టెర్నల్ సైట్ ప్లేస్ ఏదైతే ఉందో, అది ఎక్కువసేపు వెయిట్ చేయవలసి ఉంటుంది ఈ ప్లేస్కి వెళ్ళడానికి. నేమ్స్ అయితే చదువుతున్నా. సో ఇక్కడ లెటర్స్ నేమ్స్ చదివేసి అక్కడ వాల్ దగ్గర పెట్టి ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఇప్పుడు మేరీ సౌజన్య పంపించారు విజయవాడ నుంచి. ఇందులో చాలా నేమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేమ్ అయితే రీడ్ చేస్తున్నాను నేను. ఇది సెకండ్ వచ్చేసి ఉదయ పద్మ నాని బాబు అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రాజ్ కుమార్ అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది. సో లాస్ట్ టైం ఆల్రెడీ బ్రదర్ లెటర్ పెట్టాను, బట్ ఇది నేమ్ స్కిప్ అయింది. సో చాలా ఎక్కువ లెటర్స్ ఉండడం వల్ల సో రాజ్ కుమార్ అనే బ్రదర్ లెటర్ కూడా తీసుకొచ్చాను. తర్వాత రాణి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి కరుణాకర్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది. సునీల్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది అనంతపూర్. నాన్సీ అండ్ అబ్రహాం కువైట్ నుంచి పంపించారు వీళ్ళైతే కనుక లెటరు. బంగారు బాబు అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది. రాజా అండ్ సుజాత నేమ్తో ఒక లెటర్ వచ్చింది, బట్ ఇది ఐడిలో వచ్చేసి రాజు సుజాత అని ఉంది, నేమ్లో వచ్చేసి రాజా సుజాత అని ఉంది. బట్ 2 నేమ్స్తో కూడా తీసుకొచ్చాను లెటర్ అయితే కనుక. ఆర్యల్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. హెలీనా ప్రసన్న అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, హైదరాబాద్ నుంచి పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సకీనా అండ్ చైతన్య నేమ్తో లెటర్ వచ్చింది, అవి కూడా తీసుకొచ్చాను. హలో, హాయ్ హాయ్ మస్లూమ్ కా? What's your name? My name Raju. Hi. I am from India. Hello. I bring some letters to put in the wall from India. These letters from India. Yeah. థ్యాంక్ యూ. చిన్నారాయణ అండ్ ఇందిరా కుమారి అనే నేమ్తో లెటర్ వచ్చింది. సో దీంట్లో కూడా చాలా నేమ్స్ ఉన్నాయి, ఈ లెటర్ కూడా తీసుకొచ్చాను. శ్వేత అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది. ప్రభుదాస్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, నిజామాబాద్ నుంచి పంపించారు. ఇది పొలమూరి శారద, పొలమూరి శ్రావణి, పొలమూరి కిరణ్మయి నేమ్తో లెటర్ వచ్చింది, అవి కూడా తీసుకొచ్చాను. చలో హాయ్. సో ఇవి ప్రజెంట్ వచ్చిన లెటర్స్ అయితే కనుక ఇవన్నీ కూడా వాల్ దగ్గర పెట్టి ప్రేయర్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి. బట్ టైం చాలా తక్కువ ఉంది, సో చూడాలి. సో నాకున్న టైంలో అవన్నీ కవర్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది.
సో చూస్తాను, వీలైతే ఆ ప్లేస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఇది చాలా ఈవెన్ 1.5 hour ఉంటుంది అదంతా కూడాను నేను వెళ్ళబోయే ప్లేసు. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్ విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎవ్రీడే ఈవినింగ్ ఇక్కడ ప్రేయర్స్ జరుగుతున్నాయి వెస్టర్న్ వాల్ దగ్గర. సో ఎందుకంటే ఇప్పుడు రోష్ హషానా వస్తుందంటే యూదులకి న్యూ ఇయర్ అనమాట, కొత్త సంవత్సరం. సో రోష్ హషానా అంటారు. సో ఈ మంత్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది అదైతే కనుక. సో దాని గురించి ఎవ్రీడే ప్రేయర్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తున్నాను, ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్స్ పెట్టేసి ప్రేయర్ చేసుకుంటే ఇప్పుడైతే కనుక ఇక్కడ. సో చాలా తక్కువ ఉన్నారు ఈరోజు అయితే కనుక పబ్లిక్, రెగ్యులర్ డేస్లో ఉన్నదానికన్నా తక్కువ ఉన్నారు. మేబీ ఈవినింగ్ ఎక్కువ వస్తారనుకుంటా. సో ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో లెటర్స్ అన్నీ తీసుకొచ్చాను. సో లెటర్ వాల్ దగ్గర పెట్టేసి ప్రేయర్ కంప్లీట్ చేసుకుంటాను. చాలా ఎక్కువ ఉంది ఎండ, బయట అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. వాల్ దగ్గర అయితే లెటర్స్ పెట్టేశాను ప్రేయర్ కంప్లీట్ చేసుకుని. సో చాలామంది అడుగుతున్నారు, ఈ వెస్టర్న్ వాల్ దగ్గర లెటర్స్ ఎందుకు పెడుతున్నారు, ఇది యూదులు విశ్వసించే ఆచారం కదా, మనం క్రిస్టియన్స్ కదా, మనం ఎందుకు ఇక్కడ లెటర్స్ పెట్టాలి, మనం ఎందుకు ఇక్కడ ఈ వాల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వాల్ ఏదైతే ఉందో ఇది రీటైనింగ్ వాల్, అంటే రెండో మందిరానికి సంబంధించినటువంటి వాల్ ఇది. ఈ వాల్ని బేస్ చేసుకునే మూడో మందిరం కూడా కట్టబడబోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే, ప్రపంచంలో ఎక్కడి నుంచి మనం ప్రేయర్ చేసినా కదా అది ఒక రకంగా చెప్పాలంటే అది ఎస్టీడీ కాల్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడి నుంచి మాత్రం మనం ప్రేయర్ చేస్తే కనుక అది లోకల్ కాల్ లాగా కన్వే చేయొచ్చు మనం. ఎందుకంటే ఈ ప్రదేశంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు దీని లోపల ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మనకి మొదటి మందిరం ఉండేది, తర్వాత రెండో మందిరం కూడా కట్టబడింది. సో ఈ ప్రదేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నటువంటి ప్రదేశాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు తాకినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఏదైతే మనం చూస్తున్న ఈ వెస్టర్న్ వాల్ కానీ, డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన పాదాలు తాకినటువంటి ప్రదేశాలు ఇవన్నీ చూడ చాలా పవిత్రమైనవి. సో మనం చాలామంది అంటున్నారు ఏంటంటే యూదులు నమ్మే ఆచారాన్ని మీరెందుకు పాటిస్తున్నారు, లెటర్స్ ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ మన దీంట్లో లేదు కదా అని చెప్పేసి. సో చాలామందికి ఉంటుంది ఈ వెస్టర్న్ వాల్ దగ్గరికి కానీ, లేకపోతే ఈ ప్రదేశానికి జెరూసలేంలో ఉన్నటువంటి ఈ హోలీ ప్లేసెస్ చూడాలని చెప్పి చాలామందికి ఉంటుంది. బట్ అందరికీ వీలు కాకపోవచ్చు ఇక్కడ దాకా రావడానికి అండ్ ఈ ప్లేసెస్ చూడడానికి కూడా. సో చాలామంది అడిగే విషయం ఏంటంటే డోమ్ ఆఫ్ ద రాక్ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో మనకి మొదట మందిరం ఉండేది, రెండో మందిరం కూడా ఉండేది అదే ప్రదేశంలో, కాబట్టి అక్కడ మనం ప్రేయర్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వాల్ దగ్గర ప్రేయర్ చేసుకోవడం వల్ల లేకపోతే ఇక్కడ లెటర్స్ పెట్టడం వల్ల ఏం యూజ్ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు చాలామంది. సో ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఎవరైతే ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం కానీ, ఎటువంటి మత గ్రంథాలు చదవడం కానీ చేయకూడదు. ఇది కంప్లీట్గా నిషేధించబడింది. ఒకవేళ మనం ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం కానీ లేకపోతే ఏవైనా మత గ్రంథాలు అక్కడ చదివినా కూడా కంపల్సరీ వెంటనే మనల్ని అక్కడి నుంచి బయటకు పంపించేయడం అండ్ నెక్స్ట్ టైం ఇంకోసారి ఎంటర్ కాకుండా ఉండేలా కూడా చూసుకునే రూల్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా ముస్లిమ్స్కి మాత్రమే ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశం కానీ లేకపోతే అల్ అక్సా మసీద్ ఉన్న ప్రదేశం వాళ్ళకి మాత్రమే కేటాయించబడింది. వాళ్ళు ఈ అల్ అక్సా మసీదులో నమాజు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి మనం ప్రేయర్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఏదైతే మనకున్నటువంటి ఈ వెస్టర్న్ వాల్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్రేయర్ చేసుకుంటున్నాం. ఓన్లీ మనం మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవడం కాదు, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి రావడం, ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఒక ఇమేజ్, ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు. ఈ వెస్టర్న్ వాళ్ళు ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు, ఇక్కడ ప్రేయర్ చేసుకునే ప్లేసెస్కి వచ్చి వాళ్ళు కూడా ఈ ప్రేయర్స్ని చూస్తూ ఉంటారు అనమాట. సో అంత ప్రత్యేకమైన ప్రదేశం ఇది.
ఈ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మౌర్య పర్వతం ఏదైతే ఉందో, ఈ మౌర్య పర్వతం అంతా కూడా మనకి సంబంధించినటువంటి ప్రదేశమే. ఈ మొదటి 2 మందిరాలతో పాటు చాలా అద్భుతమైన విషయాలు జరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఈ రకంగా ప్రేయర్ చేసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. చాలామంది రావాలి, ఇక్కడ చూడాలి, ఈ ప్రదేశం చూడాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇజ్రాయెల్ రావాలి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ పవిత్ర ప్రదేశాలన్నీ కూడా చూడడానికి అందరికీ వీలు కాకపోవచ్చు. వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెసే ఈ లెటర్స్ ఇదైతే కనుక. సో చాలామందికి ఉన్న డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఏదైతే మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, వుడ్ బ్రిడ్జ్, ఇది వచ్చేసి మనం డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరికి వెళ్ళడానికి వే అనమాట. ఇది వుడ్ బ్రిడ్జ్ ఉంటుంది పైకి. సో ఇది వచ్చేసి మగరబీ గేట్ అంటారు దీన్ని. మగరబీ గేట్ నుంచి ఎంటర్ అవుతాం. ఇది పైనే మనకి వెస్టర్న్, ఈ పైనే మనకి డోమ్ ఆఫ్ ద రాక్ ఉంటుంది. సో ఈరోజు చాలామంది పోలీసులు వచ్చారు ఇక్కడికి, ఈ వెస్టర్న్ వాల్ దగ్గరికి. సో ఎవ్రీడే ఈవినింగ్ ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. సో బట్ ఆ టైంలో మనకి రావడానికి అవకాశం ఉండదు. సో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం వెహికల్స్ కూడా ఇక్కడ వరకు వేసుకురావడానికి ఉండదు. సో చాలా లాంగ్లో పెట్టి అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ ప్రేయర్ కోసం ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు వీళ్ళైతే కనుక. సో ఇక్కడ ఫీమేల్స్ అందరూ ప్రేయర్ వాల్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఫీమేల్స్కి సెపరేటు, మేల్స్కి సెపరేట్ ఉంటుంది వెస్టర్న్ వాల్ దగ్గర. సో ఇలా అందరూ ఇక్కడ వెస్టర్న్ వాల్ దగ్గర ప్రేయర్ చేసుకుంటుంటారు ఫీమేల్ సెక్షన్స్లో. సో ఇది వచ్చేసి మెయిల్ ప్రేయర్ చేసుకునే ప్లేస్ అనమాట. సో దీనికి లెఫ్ట్ సైడ్లో లోపల మీకు లాస్ట్ టైం చూపించాను కదా సినగోగ ఉంటుంది. సో ఇది Shalom. Hi. Hi. Muslim ka? Hi. Hi. Check. Political situation with that. So వీళ్ళందరూ కూడా స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. Hi. Hi guys. Shalom. Muslim ek? Excellent. Okay. I am from India. I am showing this place to my Indian people. Yes, yes. You can. Animi hodu. Yeah. I am showing this place to my Indian people in YouTube. No. No? Okay. Yes. Let me picture. Say shalom. Yes, shalom. Hello. సో వీళ్ళందరూ కూడా జూయిష్ కిడ్స్ అనమాట. సో ప్రజెంట్ ఇక్కడికి వెస్టర్న్ వాల్ దగ్గరికి ప్రేయర్ చేసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ. హాయ్. హోదు. India. And my English. I know little Hebrew.
Little what? I know some Hebrew words also. Oh! What? Mushroom egg. מאוד טוב, מאוד טוב. ומה שלך? אני בסדר. ברוך השם. איפה אתה? וואו! I love you, Mama. Thank you, sir. You love Jerusalem? You love Jerusalem? I'm living in Jerusalem. Very good. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకోవడానికి వచ్చారు వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి. సో ఇంకా వస్తున్నారు చాలామంది. సో ఈవినింగ్ టైం అవుతుంది కదా, సో ప్రేయర్ చేసుకోవడానికి వస్తున్నారు. సో ఇది వీడియో అయితే కనుక ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మరికొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.